హలో అండి, నేను మీ కృష్ణవేణి మాణిక్యాల అండి. ఈరోజు కంద పులుసు చేసుకుందాం అండి. కార్తీక మాసం స్పెషల్. కార్తీక మాసంలోనే ఎక్కువగా వండుకుంటారండి కందని. కొద్ది చింతపండు నానబెట్టానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టాను. కావాల్సినవి ఎదుగుండి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి. కందని శుభ్రంగా పైన నీట్గా క్లీన్ చేసాను. దీన్ని కొంచెం పెద్ద ముక్కలుగా బంగాళదుంప సైజు ఏ ముక్కలైనా పెద్ద పెద్ద కట్ చేసుకుంటే అలా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న వాటిలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టుకుందామండి. చూడండి, ఇలా ఉడికిపోయింది. బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఉల్లిపాయ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఇది మా పిన్ని నేర్పించిన వంట అండి. ఏంటి అందరూ ఎలా నేర్పించింది అంటారేమో. వాళ్ళు నేర్పించింది, వీళ్ళు నేర్పించింది చేయి పెడుతున్నావు ఏంటి అక్క అంటారు. మనం ఎవరైనా ఏదో ఒకటి నేర్చుకోవాలి కదండి, ఎవరి దగ్గర నుంచైనా. నేను అలా నేర్చుకున్న వంట పెడుతున్నానండి. ఇంతకుముందు నాకు తెలియదు. ఆయిల్ హీట్ అయింది. ఉల్లిపాయ తాలింపులు వేసేసాను. ఎండుమిర్చి వేసాను. వనభోజనాల్లో స్పెషల్గా ఈ కర్రీ ఉంటుందండి. ఎప్పుడైనా మీరు చూడండి, కార్తీక మాసంలో ఈ కర్రీ వనభోజనాల్లో ఎక్కువగా తింటారు. అలాగే నాకు మా పిన్ని చేసి పెట్టింది, నచ్చింది. అప్పటి నుంచి నేను చేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగనిద్దామండి. అవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత టమాటా వేసుకుందాం మనం. ఎండుమిర్చి అలా పొడుగ్గా వేసుకుంటేనే బాగుంటుందండి. ఆ పులుపు అంతా పట్టి అదొక కంద ఫ్లేవర్ మొత్తం వెళ్ళి బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు వేద్దాం. నేను ఏదైనా వంట చేస్తూ ఉన్నప్పుడు నాకు ఎవరు నేర్పించారో వాళ్ళని తలుచుకుంటూ చేయడం నాకు అలవాటండి. ఇవాళ అందుకే మా పిన్ని గుర్తొస్తుంది వంట చేస్తున్నప్పుడు. టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం. మనం ఉడికించాం కదా కంద ముక్కలు. బాగా సాఫ్ట్గా ఉడికిందండి. మీరు చేసుకునేటప్పుడు ఇంత సాఫ్ట్గా ఉడకనివ్వండి మాకండి, కొంచెం లైట్గా ఉడకనివ్వండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మరి గుజ్జు అయిపోద్ది. అందుకని చూసి ఉడికించుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం అండి. ఇందాక వేసాం కదా అనుకుంటారేమో, కానీ ఇప్పుడు కూడా కొంచెం వేయాలి. ఇప్పుడు కొంచెం కలుపుదాము. చూడండి, అలా చక్కగా ఉడికిపోతుంది, బాగా మగ్గుతుంది. ఇప్పుడు కారం వేసుకుందాము. ఒక స్పూన్ కారం చాలు, ఎందుకంటే పచ్చిమిర్చి అవన్నీ వేసాం కాబట్టి. చూడండి, ఇలా ఎగురులేగానే తినేయచ్చు. కానీ కొద్ది పులుసు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందాక నానబెట్టాం కదా, గుజ్జు తీసి ఇప్పుడు చింతపండు పులుసు పోసాను. కొద్దిగా వాటర్ కూడా వేసాను. చూడండి, ఎలా భలే ఉడుకుతుంది కదా. ఇక కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కొంచెం దగ్గర పన్నిద్దాం. అది కూడా ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. కంద పులుసు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి